గీంతని కొట్టుకుంటారా? సంపాదించింది మీరా నేనా? జరాగుర్రి. అరే నువ్వు గా ఎకరం తీసుకో, షిన్నోడు అద్దె ఎకరం గా ప్లాట్ తీసుకుంటాడు. దీనికి కీసులాటలు బజాట్ల వాడు అవసరమారా అని ఒగింట్లా. చల్ ఆడు చదువుకుంటప్పుడు నేను కన్న కష్టం చేసిన, పైకమంతా పెట్టిన, నాకు అద్దెకరం ఎక్కువిస్తే ఏమాయే అని ఒగింట్ల పెద్ద కొడుకు. నీ ఉన్నదే ఉత్త 30 గుంటలు, అత్తగారింటికి పోయిన అక్కకు అంట్ల పాలిస్తే ఇక నాకేముంటది నాయన అని ఇంకోలింట్లా. ఇట్లా కాదురా, ఇద్దరు పెద్ద మనుషులను పిలుస్తా, వాళ్ళే తెంపుతారు అనేటోళ్ళు కొందరు. యాక్షన్, సెంటిమెంట్, థ్రిల్లర్, సస్పెన్స్, దవాఖాన్లు, పోలీస్ స్టేషన్లు, కేసులు, కోర్టులు, ధర్నాలు, నిరసనలు. సినిమాన్ మించిన మలుపుతోటి నడుస్తుంది మంచువారి ఫ్యామిలీలోల్లి. ఆస్తుల కోసం కీసులాడుతున్న అన్నదమ్ములు నాయన గురించి ఏమంటున్నారంటే, మా నాన్న నాకు చెప్పిందే భేదవాక్యం. మా నాన్న దేవుడు. ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు మీరు, ఆయన అగ్రెషన్ అది ఆయన కాదు. కానీ కొడుకులు చేయవాటికి ఆ దేవుడు రాత్రి ఆవేశం ఆపుకున్నందుకు దవాఖాన్ల షెరిక్ కావాల్సి వచ్చింది. ముందున్న హార్ట్ బీపీ ఆల్రెడీ అతనికి ఉంది, అది ఇంకొంచెం ఎక్కువైనట్టుగా ఉంది. హార్ట్ రేట్ కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఫామ్ హౌస్ కాడ ఫైటింగ్ అయినందుకు, పైల్వాన్లతోటి లడాయికి దిగినందుకు తండ్రి కొడుకులకు పోలీసులు నోటీసులు పంపితే మోహన్ బాబు సార్ దవాఖాన నుండి రాలే ఎంక్వైరీకి. సీదా హైకోర్టుకు పోతే విచారణ అవసరం లేదు, 2 గంటలకో పారి ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలని ఆర్డర్ వేసింది పోలీసులకు. అయితే చిన్న కొడుకు మనోజ్ సార్ వచ్చి నా తరపున ఎటువంటి గడబడి కానియను అని ₹1,00,000 బాండ్ రాసి ఇచ్చిండు. భార్య మాటలు పట్టుకొని పూరగా మారిపోయిండు, తాగుడు కలవాటైండని తండ్రి ఒక వీడియో పంపిండు పబ్లిక్ లకు. ఇదే ముచ్చట ఆయన అడిగితే, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అమ్మాయి నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డోడినయ్యానని. అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమ్మునుంటారా అండి? మద్యానికి బానిస ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మని కొట్టానా, మా నాన్నని కొట్టానా? రాత్రి అంతలోలి చేసినందుకే కేసు ఇంత సీరియస్ అయిందనేది అన్నమాట. తోసుకొని గేట్ ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువనే నా భావన. మధ్యలో మా అమ్మ నలిగిపోతుంది. మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్ధాలు ఆడారు. ఫామ్ హౌస్ కాడ కీసులాడుతురని ఇలేకలరు పోతే వాళ్ళ మీదకి మోహన్ బాబు సార్ మలరబడ్డందుకు ఇలా ధర్నాలు, నిరసనలు చేసిరు జర్నలిస్టులంతా. హీరో గారి మీద యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ కూడా ఇచ్చిండ్రు. దీనికి చిన్న కొడుకు సారీ చెప్తే పెద్ద కొడుకేమో, మీ అందరికి ఇది ఒక బిగ్ బాస్ షో లాగా, మీ అందరికి ఇది ఒక బిగ్ బాస్ షో లాగా. గింత లొల్లి అవుతుంటే లక్ష్మకి ఏడున్నదో గానీ ప్రశాంతం, శాంతి అనుకుంటా పోస్టులు పెడుతున్నది సోషల్ మీడియాలో. క్రమశిక్షణ అని చెప్పే మోహన్ బాబు సారుల ఇంటి పంచాది బాజాట్ల పడే వరకు దగ్గరోళ్ళు ముంగట్టుకొచ్చిరట అందరిని ఊకుండా పెట్టి మాట్లాడటానికి. చూడాలి మరి క్లైమాక్స్ ఎట్లుంటదో.